హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. ఈరోజైతే మినప వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపొడియాలు అయితే టమాటోతో చేసిన కర్రీస్లోను ఇంకా పులుసులో కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా ఈ మినపొడియాలు ఎలా పెట్టాలో చూసేయండి. మినప వడియాల కోసం పొట్టుతో ఉన్న మినపప్పుని పావు కేజీ అయితే తీసుకున్నాను. దీంట్లో వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి చక్కగా నానిపోతుంది. చూసారా, చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పునైతే మనం శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకున్నాం అనుకోండి, మనకి పప్పు నీట్గా వచ్చేస్తుంది. పొట్టుపప్పు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు గుళ్ళు పప్పు తీసుకున్నా పర్లేదండి. మేమైతే ఈ పప్పే చేసుకుంటాము. పప్పును శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడైతే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే దానికన్నా ముందు ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. అల్లం కానీ జీలకర్ర కానీ ఏమీ వేసుకోకూడదు. ఉట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నట్లయితే వడియాలు త్వరగా పాడవుతాయి. ఇప్పుడు పప్పునైతే గ్రైండ్ చేసుకోవాలండి. గట్టిగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండికి రుబ్బుకున్నట్టు మెత్తగా రుబ్బుకోవాలి. అలానే మనం గారెల పిండికి రుబ్బుకున్నట్టు గట్టిగా అయితే రుబ్బుకోవాలి. పిండి రెడీ అయ్యాక రుచికి సరిపడా సాల్ట్, మనం రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండిని బాగా కలుపుకొని మనం వడియాలు పెట్టే ముందు చేతినైతే నీటిలో ముంచి కొంచెం పిండి తీసుకొని వడియాలు పెట్టుకోవాలి. వడియాలు ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకున్నట్లయితే అంటుకోకుండా ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నవి పెట్టుకోవాలి. మినప వడియాలు పెట్టుకోవడం చాలా సులభం అండి. మినప వడియాలు కూడా 1-2 రోజుల్లో అయితే ఆరిపోతాయి. సమ్మర్ కాబట్టి 1-2 రోజుల్లో ఆరిపోతాయి. ఒకవేళ ఎండ లేకపోతే కనుక ఫ్యాన్ కిందే ఒక 3-4 రోజుల్లో అయితే ఆరిపోతాయి. ఈ వడియాలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. పులుసులోకి వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాలు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి వడియాలు. కష్టం అనుకోకుండా మనం సమ్మర్లో ఈ వడియాలు పెట్టుకున్నట్లయితే మనకి కాయగూరలు ఏవి లేనప్పుడు ఈ వడియాలతో పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇంకా వడియాలు అయితే మరుసటి రోజు ఉదయానికి ఈ రకంగా ఎండిపోయాయి. చూసారా, వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా ఎండిపోవాలండి. మరుసటి రోజుకైతే మాకైతే ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని మనం రివర్స్లో తిప్పి ఒకరోజు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 1-1.5 రోజులు ఆరబెట్టుకోవాలి మన ఎండను బట్టి. ప్లాస్టిక్ షీట్ నుండి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి. అంతే, వడియాలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇంకా ఈ వడియాలు అయితే మీరు కూడా ట్రై చేసేయండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.